ముందు నాకు కూడా డాష్ క్యామ్ అవసరమా అనిపించింది. కానీ ఇప్పుడు ట్రాఫిక్‌లో జరిగే చిన్న యాక్సిడెంట్లు, హిట్ అండ్ రన్ కేసులు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎక్కువవుతున్నాయి. అందుకే ఎవరి తప్పు అనేది నిరూపించుకోవడానికి ఈ వీడియో ప్రూఫ్ చాలా యూజ్‌ఫుల్. అందుకే నేను ఈ డాష్ క్యామ్ తీసుకున్నాను. హాయ్ అందరికీ. ఈరోజు టాటా మోటార్స్ ద్వారా ఇచ్చే బ్లాపాంగ్ డాష్ క్యామ్ గురించి నా 4 మంత్స్ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయబోతున్నాను. ఇది యాడ్ కాదు, స్పాన్సర్ వీడియో కూడా కాదు. ఒక ఓనర్‌గా నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు అన్నీ చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇన్‌స్టాలేషన్ చాలా సింపుల్. టాటా సర్వీస్ సెంటర్ వాళ్ళే ఫిట్ చేస్తారు. వైర్లు కూడా బాగా హైడ్ చేశారు. కార్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా రికార్డింగ్ మొదలవుతుంది. మనం ప్రతిసారి ఆన్ చేయాల్సిన అవసరం లేదు. Welcome to Tata Motors Wi-Fi Dash Cam. Start recording. ఈ డాష్ క్యామ్‌ని మనం మొబైల్‌తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. బ్లాపాంగ్ అనే ఆండ్రాయిడ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని వైఫైతో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. బీపీ 1.5 అని చూపిస్తుంది ఫర్ టాటా మోటార్స్. అక్కడ లాగిన్ అయితే మనం లైవ్ రికార్డింగ్ చూడొచ్చు. అలాగే మనకు కావాల్సి వస్తే ప్రీవియస్లీ రికార్డెడ్ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇందులో మనం ఎప్పుడైనా సడన్ బ్రేక్ కొట్టినా, సడన్ జర్క్స్ వచ్చినా మూమెంటంలో, అలాగే ఇంజిన్ ఎప్పుడన్నా ఆగిపోయినా కానీ ఇది స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేసుకొని సేవ్ చేసుకుంటుంది. ముందుగా ఫ్రంట్ కెమెరా డే వ్యూ చూడండి. పగటి సమయంలో వీడియో చాలా క్లియర్గా రికార్డ్ అవుతుంది. ముందుగా వెళ్తున్న వాహనాలు, రోడ్డు మార్కింగ్ అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. నెంబర్ ప్లేట్స్ కూడా చాలా వరకు ఈజీగానే గుర్తించవచ్చు. రోజువారీ డ్రైవింగ్కు ఈ క్వాలిటీ నాకు చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు రేర్ కెమెరా డే వ్యూ చూడండి. వెనుక వస్తున్న వాహనాలు క్లియర్గా రికార్డ్ అవుతున్నాయి. ట్రాఫిక్ పరిస్థితి, లేన్ మార్పులు, వెనుక నుంచి వచ్చే వాహనాల మూమెంటం కూడా స్పష్టంగా కనపడుతోంది. రేర్ కెమెరా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా నైట్ వ్యూ చూద్దాం. రాత్రి సమయంలో కూడా వీడియో బాగానే రికార్డ్ అవుతోంది. స్ట్రీట్ లైట్స్ ఉన్న ప్రాంతంలో రోడ్డు, వాహనాలు స్పష్టంగా కనపడుతున్నాయి. చాలా చీకటి ప్రాంతాల్లో కొంచెం డీటెయిల్స్ తగ్గిన ముఖ్యమైన సంఘటనలకు రికార్డ్ చేయడానికి ఇది సరిపోతుంది. ఇప్పుడు రేర్ కెమెరా నైట్ వ్యూ చూడండి. వెనుక నుంచి వచ్చే వాహనాల హెడ్లైట్స్ ఉన్నప్పటికీ వీడియో క్వాలిటీ బాగానే ఉంది. రాత్రి సమయంలో కూడా వెనక ట్రాఫిక్ సరిగ్గా రికార్డ్ చేస్తుంది. నా అనుభవంతో డే అయినా నైట్ అయినా రియల్ కెమెరా పనితీరు యూజ్ఫుల్గానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రోస్లోకి వచ్చేస్తే మంచి వీడియో క్వాలిటీ, ఫ్రంట్ అండ్ రేర్ రికార్డింగ్, ఆటో రికార్డింగ్ కూడా ఉంది. మొబైల్ యాప్ సపోర్ట్ చేస్తుంది. లైవ్ వ్యూ కూడా చూడొచ్చు. లూప్ రికార్డింగ్ 1 or 2, 3, 5 minutes లాగా లూప్ రికార్డింగ్ పెట్టుకోవచ్చు. వారంటీ ఫ్రమ్ బ్లాపాంగ్ 1 year. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడితే నైట్ వీడియో క్వాలిటీ చీకటి ప్రాంతాల్లో కొంచెం తగ్గుతుంది. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది. మెమరీ కార్డ్ వచ్చేసి మనం నార్మల్ ఎస్డి కార్డ్ యూజ్ చేస్తే సరిపోదు. హై ఎండూరెన్స్ U3 క్యాపబిలిటీ మెమరీని యూజ్ చేయాలి. అది చాలా కాస్ట్ అవుతుంది. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నది 128 GB U3 ఎండూరెన్స్ కార్డ్. ఇంకొక లోపం వచ్చేసి ఎక్కువ రన్నింగ్లో ఉన్నప్పుడు వెహికల్ హీట్ అవుతుంది మెమరీ ప్లస్ డివైస్. ఇది ఒక్కొక్కసారి ఇమేజ్ని బ్లర్ చేస్తుంది. కాస్ట్ గురించి చెప్పాలంటే కాస్ట్ వచ్చేసరికి నేను షోరూంలోనే కొన్నాను. వాళ్ళు నాకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. అరౌండ్ 9,000 రూపీస్ పడింది. నేను వాడుతున్న వర్షన్ BP 5.1 విత్ 4K రికార్డింగ్, వైఫై ఎనేబుల్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పింగ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని ఇలాంటి కార్ అండ్ బైక్ రిలేటెడ్ రియల్ టైమ్ యూజర్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.